అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అధికారులు చేసిన తప్పిదం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండా పంచాయతీకి శాపంగా మారింది. శంకరాయపల్లిలో 65 ఓట్లు మాత్రమే ఉన్నాయని, అవి కూడా బీసీల ఓట్లు ఉండగా సర్పంచ్ను ఎస్టీకి కేటాయించారని వాపోయారు. వార్డు మెంబర్లలో 4 ఎస్టీ 4 బీసీలకు కేటాయించారని మండిపడ్డారు. ఎస్టీలు లేకున్నా సర్పంచ్ ఎస్టీకి ఇవ్వడంపై సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి శశికాంత్ ఫేస్ టు ఫేస్. మొత్తంలో సర్పంచ్ ఎన్నికల హడావుడి నడుస్తుంది. ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ ఎన్నికల వాతావరణ సందడి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎన్నికల కోసం అభ్యర్థులు ప్రచారాలు చేసుకుంటున్నారు, నామినేషన్లు కూడా వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎటు చూసినా పల్లెల్లో కూడా సర్పంచ్ ఎన్నికల పరిస్థితి అయితే ఉంది. ఎన్ని వార్డులలో విభజన జరిగింది, అసలు సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడానికి గల కారణం ఏంది తెలుసుకుందాము. అయితే మనతో పాటు ఆ ఊరికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి అన్న, ఇక్కడ ఎన్నికలు జరగకపోవడానికి గల కారణం ఏంది, ఇక్కడ అసలు జరిగిన తప్పేంటి? జరిగిన తప్పంటే నేను రాము మాట్లాడుతాండి. శంకరాయపల్లి విలేజ్ మాది, మన నియర్ జడ్చర్ల దగ్గర ఉంటుంది, 2 కిలోమీటర్స్. శంకరాయపల్లి విలేజ్ ఫస్ట్ కౌరంపేట గ్రామ పంచాయతీ కిందకి ఉండేది ఒక 4 years బ్యాక్. మన జడ్చర్ల బాదేపల్లి కౌరంపేట ఎప్పుడైతే మున్సిపల్ అయిందో అప్పుడు శంకరాయపల్లిని ఒకటి చిన్న గ్రామ పంచాయతీగా వేశారు. అంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలు చేంజ్ చేసినప్పుడు చిన్న గ్రామ పంచాయతీ ఓన్లీ ఈ శంకరాయపల్లిలో 65 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఓటర్ లిస్ట్ మాత్రం 65 ఉన్నాయి. అండ్ ఉన్న ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు మాకు సర్పంచ్ ఎస్టీ లేడీకి ఇచ్చారు, మిగతా 8 వార్డులు చేశారు. 8 వార్డుల సర్పంచ్ ఎస్టీ లేడీకి ఇచ్చారు, 4 వార్డులు ఎస్టీకి ఇచ్చారు, 4 వార్డులు మాత్రం బీసీకి ఇచ్చారు. ప్రాబ్లం ఏంటంటే ఈ శంకరాపల్లిలో ఉన్న 65 ఓట్లు అందరు బీసీ ఉన్నారు. యాదవ్ ఒకే కుటుంబం ఉంది, 65 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 65 ఓట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు మేము ఎస్టీని తీసుకొని వచ్చి సర్పంచ్ నిలబెట్టడానికి కూడా మాకు ఛాయిస్ లేదు. ఎందుకంటే మా ఊళ్ళో ఎవరు ఎస్టీ కానీ ఎస్సీ కానీ వేరే కులస్తులు ఎవరు మా ఊరు అందుబాటులో లేరు. మా ఊర్లో కూడా వాళ్ళ నివాసాలు కూడా మా దగ్గర లేవు. ఇంకా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మా ఊరి సర్పంచ్ ఇప్పుడు అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్పంచ్ ఎలక్షన్లు హడావిడి జరుగుతుంది, కానీ మా ఊళ్ళో మాత్రం మేము ఎటు దారి లేకుండా మాకు దిక్కుతోచని స్థితిలో మేము ఉన్నాము. అధికారులను కలిసాము, అందరు కలిసాము, మీడియా వచ్చింది. ఇంతకుముందు 4-5 years నుంచి ఇదే నడుస్తుంది, కానీ ఈ అధికారుల తప్పిదం ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే చిన్న విలేజ్ కదా, వీళ్ళ దగ్గర అవసరం ఏముంది అనే విషయం పైన వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నారు మమ్మల్ని. మాది చిన్న విలేజ్, మాది రవీణ్ విలేజ్. శంకరాయపల్లి అనేది రవీణ్ విలేజ్. మా తాత ముత్తాతలకి వెళ్ళి మాది రవీణ్ విలేజ్. అయితే కొంతకాలంగా మాది కౌరంపేటకు సంబంధించి ఉండే, కౌరంపేట బండమేంపల్లె, ఇది శంకరాయపల్లి తాండా కాదు, బాలాజీ తాండా అని ఫస్ట్ ఉండేది. అయినాక వాళ్ళు మా ఫండ్స్ కొరకు మమ్మల్ని వాడుకొని వాళ్ళు ఓటు లెక్కున్నారు కాబట్టి మేము తక్కువ ఉన్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని వాడేసుకున్నారు. స్కూల్ కానీ ఇవి కానీ అంతా వాళ్ళు మమ్మల్ని వాడుకున్న సందర్భంగానే సరే అయ్యింది. పోయిన సంవత్సరం మున్సిపాలిటీకి వెళ్ళిపోయారు వాళ్ళు, కేసేసారు అవేసారు, వాళ్ళ నుంచి కాలేదు. అప్పుడు కూడా మహిళా ఎస్టీ వచ్చింది, అట్లే నిలబడిపోయింది. అధికారులకు స్పందించడం, వాళ్ళ స్పందన పట్టించుకోలేము మమ్మల్ని. ఏదంటే మా చిన్న చూపు చూస్తారు, చిన్న విలేజ్ అని, అది జరుగుతుంది. ఇప్పుడేమో మళ్ళా వచ్చినప్పుడు మేము కూడా మన్నవయ్య కలిసినాం, హైదరాబాద్ పోవాలి, అది పోవాలి, ఇది పోవాలి అని చెప్పుకోవడం తప్ప ఏం చేస్తలేరు. ఇప్పుడు మాకు ఎలాంటి మనకు ఎలాంటి పనులు జరుగుతలేవు. గత 5 సంవత్సరాలకెళ్ళి ఇదే ప్రాబ్లం జరుగుతుంది. అటు ఇటు కాకుండానే బతుకుతున్నాం. పరిస్థితి స్వామి, ఇక్కడ ఉన్న శంకరాయపల్లి గ్రామం చిన్న గ్రామం. అయితే ఒక్క కుటుంబానికి సంబంధించిన మొత్తం విలేజ్లో పురాతనం నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ ఒకటే కుటుంబం ఉన్నారు. అదే ఒక కుటుంబం జనాభా ప్రకారంగా 65 ఓట్స్ ఉన్నాయి. 65 ఓట్స్ ప్రకారంగా ఓటర్ లిస్ట్ ప్రకారంగా మన రిజర్వేషన్ కింద ఎస్టీకి పోయింది. ఇది ఎస్టీలో ఉమెన్కి వచ్చింది. ఇక్కడ ఎవరు ఎస్టీలు లేరు, ఎస్సీలు లేరు, ఓన్లీ బీసీలే ఉన్నారు. మొత్తం 65 మంది ఒకటే కుటుంబం మొత్తం వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మాకు బీసీ ఏదైనా కేటాయించండి, మాకు రిజర్వేషన్ బీసీ కేటాయించి మేము ఎవరైనా సర్పంచ్ని ఏదైనా ఎన్నుకుంటామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్ ప్రకారంగా మనకు ఎస్టీకి పోయింది, కానీ ఎస్టీలు ఎవరు లేనప్పుడు ఎలక్షన్ మనకు ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంకా అధికారులను కూడా మేము ఏం పనులు చేయాలో మాకు కూడా ఇబ్బందులుగానే ఉన్నాయి. ఏం డిసిషన్ తీసుకోలేకపోతున్నాం, ఈ చిన్న చిన్న పనులు కూడా మేము పనులు చేసుకోలేకపోతున్నాం. పరిస్థితి అవుతుంది.
అయితే ఇది ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ గ్రామం మొత్తంలో 65 ఓట్లు మాత్రమే ఉంటాయి. దీన్ని 8 వార్డులుగా విభజించడం జరిగింది. ఈ 8 వార్డులలో కూడా 65 ఓట్లు బీసీ ఓట్లు ఉండడము, అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఎస్టీ కానీ ఎస్సీ ఫ్యామిలీలు కానీ ఉండకపోవడంతో ఇక్కడ ఎలక్షన్స్ జరగడము అన్నది అసాధ్యమని కూడా చెప్తున్నారు. మిగిలిన 4 వార్డులకు సంబంధించి ఎలక్షన్స్ కూడా జరగాల్సి ఉంది. అయితే ఈ గ్రామస్తులు మాకు మొత్తం న్యాయం జరిగే వరకు ఎలక్షన్లను బహిష్కరిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక బీసీ గ్రామానికి ఎస్టీ ఉమెన్స్ రావడం అన్నది అధికారుల తప్పిదం వల్లనే జరిగింది. గతంలో అధికారులు చేసిన మ్యాపింగ్ వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, మహబూబ్ నగర్ నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.